గైస్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నౌ ముంబాసా సిటీలో ఉన్నాను. ముంబాసా సిటీలో ఆల్మోస్ట్ లాస్ట్ డే అనుకోవచ్చు ఈరోజు. రేపు వేరే సిటీకి వెళ్ళబోతున్నాను. ఈ రోజు మనం ఏం చేద్దామంటే చాలా ప్లేసెస్ కవర్ చేసిన. యాక్చువల్గా ముంబాసా లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను విజిట్ చేయలేదు. సో ఈ రోజు మనం ఇప్పుడు ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళబోతున్నాము. అదేంటంటే 96 మూవీ షూటింగ్ జరిగిన ప్లేస్కి. నేను ఆల్మోస్ట్ 96 మూవీలో కెన్యాలో చాలా మటుకు షూటింగ్ జరిగినాయి. అందులో నేను మసాయి ట్రైబ్ దగ్గరికి వెళ్ళిన, అండ్ ఇంకేంటి లేక్ ఏయాసి దగ్గరికి వెళ్ళిన, అండ్ ఇంకేం ప్లేసు ఆల్మోస్ట్ కవర్ చేసేసిన. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒకే ఒక ప్లేస్ మిస్ అయినా, అది లికోని ఫెరీ స్టాండ్ ఉంది. ఆ ఫెరీ స్టాండ్ని మిస్ అయిపోయినా. సో ఈ రోజు వెళ్ళేసి చూసేసి వద్దాం. ఎందుకంటే ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నది. వెళ్ళేసి చూద్దాము. కొంచెం అదొకటి మిగిలిపోయింది. సో ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ ఉన్నది. ఆటో ఊబర్ కానీ ఏది కానీ తీసుకొని మనం ఆ ప్లేస్ అయితే విజిట్ చేద్దాం. టైం ఉంటే బీచ్ కూడా విజిట్ చేసి వద్దాం. ఓకేనా? 5 o'clock అయిపోయింది. యాక్చువల్గా ఫెరీ స్టాండ్ వచ్చేసి 6:30కి క్లోజ్ అవుతుందట. నేను సడన్ గా ప్లాన్ చేసుకొని వెళ్తున్నా ఫెరీ స్టాండ్కి. సో మనకి ఆటో అన్న ఎంత తీసుకుంటున్నా అంటే 150, ఊబర్లో కొంచెం ఎక్కువ పెట్టింది. సో లోకల్గా 150 తీసుకుంటున్నారు. నో ప్రాబ్లం. మోస్ట్ బిజీయెస్ట్ ఫెరీ అనమాట ఇప్పుడు మనం వెళ్ళే ముంబాసాది లికోని ఫెరీ స్టాండ్. సో అది చాలా పెద్ద ఉంటుందని చెప్పి విన్నా. నేను వీడియోలు చూసినప్పుడు కూడా చాలా ఎక్సైటెడ్ అయినా. చూద్దాము ఎలా ఉంటుందో. ఇటు సైడ్ మొత్తం లోకల్ మార్కెట్ అంతా పెట్టేసి ఉన్నది. వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ చిన్న లోకల్ మార్కెట్ లా ఉన్నది. ఇక్కడ సైడ్ మొత్తం అవకాడోస్, సెకండ్ హ్యాండ్ మార్కెట్ ఇదంతా. సో చూడొచ్చు. ఇటు సైడ్ నుంచే వెళ్ళాలి మనము. బాగా బిజీ ఉంది ఏరియా. నాకు తెలిసి ఫెరీ స్టాండ్ వచ్చేసినాం అనుకుంటా. ఓకే ఓకే కావా ఫెరీ స్టాండ్ ఇక్కడ నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలట. మొత్తం అంతా బిజీ ఉన్నది. అసలు నా వాయిస్ నాకే వినిపిస్తలేదు, అంత ఘోరంగా ఉన్నది బిజీ ఏరియా. సో చూడొచ్చు. సెకండ్ హ్యాండ్ సామాన్లు, సెకండ్ హ్యాండ్ బట్టలు ఇవన్నీ ఎక్కడ చూసినా మనకు ఆఫ్రికాలో సెకండ్ హ్యాండ్ షూస్, సెకండ్ హ్యాండ్ బట్టలు నార్మల్ గా దొరుకుతాయి. నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో తెలియదు కానీ గట్టి అరవాల్సి వస్తుంది. ఇగో ఇటు సైడ్ కూడా మార్కెట్, లోకల్ మార్కెట్. ఇంత బిజీ మార్కెట్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఫోన్ కవర్లు కానీ తాళాలు అండ్ ఇంటికి సంబంధించిన సామాన్లు ఇవన్నీ అమ్ముతున్నారు. 70, 400, 150 అంటే చాలా తక్కువనే. మనకి ఇండియన్ రూపీస్ లో 50 రూపీస్, 60 రూపీస్ కి షూస్ వచ్చేస్తాయి. ఇవేంటి ఫోన్ కవర్లు ఇవన్నీ. ఇవి ఆఫ్రికన్ డ్రెస్సెస్ ఇవన్నీ. చాలా మంది వస్తున్నారు. ఇదంతా బిజీ ఏరియా లాగా ఉన్నది. ఇంత బిజీ మార్కెట్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా బిజీ ఉన్నది. నా వాయిస్ నాకు వినిపిస్తలేదు. ప్రతి ఒక్క షాప్ లో డెక్కులు పెట్టేసి ఉన్నాయి. అది చూడొచ్చు, డెక్కులు అండ్ సాంగ్స్ సో ఫ్రెండ్స్, నాకు తెలిసి ఫెరీ స్టాండ్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము. చాలా ఎక్సైటెడ్ ఉన్నది. ఇటు సైడ్ వాటర్ బాటిల్, చిన్న పల్లీలు అవన్నీ అమ్ముతున్నారు. కొన్ని ఈ ఫెరీలో మామూలుగా వెహికల్స్ అవి కూడా తీసుకెళ్తారు అండ్ పీపుల్ కూడా ట్రావెల్ చేయొచ్చు. అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్ తీసుకున్నాము. చూడొచ్చు అందరు లగేజ్ అవన్నీ తీసుకొని వెళ్తున్నారు. ఇటు సైడ్ ఐస్ క్రీమ్ ఉన్నది. మామూలుగా టికెట్ ఎక్కడ తీసుకుంటారో తెలియదు. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. చెకింగ్ కూడా జరుగుతుంది ఇక్కడ. ఫెరీ స్టాండ్కి రీచ్ అయిపోయినాం. మన ఇండియాలో కూడా నేను ఫెరీ ఎక్స్పీరియన్స్ చేసిన. ఎక్కడ అంటే కేరళలో చేసిన, వర్కలో అనుకుంటా. వర్కలలో లేదు వర్కలోనా లేకపోతే కొచ్చిలో ఎక్స్పీరియన్స్ చేసిన అండ్ బంగ్లాదేశ్లో ఎక్స్పీరియన్స్ చేసిన. అండ్ థర్డ్ టైం ఇదే అనుకుంటా. సో జనాలందరూ ఘోరంగా నిండిపోయి ఉన్నారు. మేబీ నెక్స్ట్ ఫెరీ కోసం వెయిట్ చేస్తున్నారు అనుకుంటా. టికెట్ తీసుకోవాలి మనం. టికెట్ తీసుకొని అయితే లోపలికి వెళ్దాం. నేను అనుకున్నా ఇది టికెట్ లోకల్ పర్సన్ అడిగితే టికెట్ ఎంత ఏంటి అని అడిగితే టికెట్ లేదంట, టికెట్ ఫ్రీ అని చెప్పారు. హలో, అయ్యూబి. ఓకే. సో గైస్, ఫెర్రీ వచ్చేసింది. గేట్లు తీసిన వెంటనే టక పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు. సో
వెళ్తున్నారు. అటు సైడ్ కార్లు ఉన్నాయి, ఇటు సైడ్ మొత్తం జనాలు లగేజ్ తోటి మొత్తం అంతా వచ్చేస్తున్నారు. సో మంచి ఎక్స్పీరియన్స్ ఈ రోజు నాకు. పైకి వెళ్దాం, పైకి వెళ్ళి చూద్దాం. వెనకాల చూడొచ్చు ఎంత మందో, దాదాపు ముంబాసాలో హాఫ్ జనాభా ఈ ఫెరీని ఎక్కడానికి వచ్చినట్టున్నారు. అటు సైడ్ మొత్తం జనాలందరూ వెళ్తున్నారు, ఇటు సైడ్ వెహికల్స్ ఉన్నాయి, ఇటు సైడ్ మొత్తం వచ్చేస్తున్నారు. ఇంకా మొత్తం అందరు రావడానికి ఒక 10 minutes పడుతుందేమో. సో అంతమంది జనాలు ఉన్నారు. సో ఫ్రెండ్స్, మనకు అటు సైడ్ వెళ్తున్న ఫెరీ ఉంది కదా, వెహికల్స్ కి బైసికల్స్, కార్లు, ఇంకా పెద్ద పెద్ద కొంచెం చిన్న చిన్న ట్రక్స్ అవన్నీ అందులో వెళ్తాయి. సో ఇండియన్ ఓషన్ చూడొచ్చు. బాప్రే, జనాలు చూడొచ్చు. సమ్మక్క సారక్క జాతరకు వచ్చినట్టు ఉన్నారు. అక్కడి నుంచి అది అక్కడి వరకు మొత్తం నిండిపోయింది. ఈ ఫెర్రీ మొత్తం పైన కొంతమంది ఉన్నారు అండ్ కింద మొత్తం జనాలందరూ నిండిపోయారు చూడొచ్చు. బాప్రే, వావ్ 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 వావ్. స్టార్ట్ అయిపోయింది ఇండియన్ ఓషన్ లో. అటు సైడ్ చిన్న పడవలు ఉన్నాయి, లో జనాలందరూ చూడొచ్చు. సో మంచిగా ఉన్నది. నాకు తెలిసి ఇది 5 minutes 10 minutes జర్నీ, అంతకంటే ఎక్కువ లేదు. మెల్లగా వెళ్తుంది ఫెర్రీ. వీళ్ళు దిగేటప్పుడు ఒక 10 minutes పడుతుంది అనుకుంటా. ఇగో చూడొచ్చు, చిన్న చిన్న చైర్లు ఉన్నాయి, కింద కూర్చున్నారు. ఇటు సైడ్ కూర్చోడానికి జనాలు ఉన్నారు అనమాట. ఇట్లా కూర్చున్నారు. బాప్రే, ఫెర్రీలో వచ్చేసినాయి కదా, బయటికి వెళ్ళేసి మళ్ళీ ఇటు సైడ్ ఇంకో ఫెర్రీ ఉన్నది, ఎక్కేస్తున్నాం. మళ్ళీ మనం రిటర్న్ అదే ప్లేస్కి వెళ్ళడానికి అని చెప్పేసి సో ముందరికి వెళ్దాం. అటు సైడు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయినాం. మళ్ళీ తిరిగేసి వచ్చినాం కదా. సో ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే మీకు వ్యూ చూపిద్దామని చెప్పేసి పైకి ఎక్కేసినాం. వీళ్ళందరూ బయటకు వెళ్ళిన తర్వాత మనం అటు సైడ్ వెళ్దాం. ఓకేనా? Mama anafurahi mpaka analia machozi hapa. Wewe chungani watoto. ఫైనల్లీ మన ఫెర్రీ జర్నీ అయితే అయిపోయింది. చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ టికెట్ లేదు, ఏం లేదు. మామూలుగా యూజువల్గా అయితే మర్చిపోయినా, నేను మయన్మార్ లో కూడా ఎక్స్పీరియన్స్ చేసిన ఫెర్రీ జర్నీ. బట్ అక్కడ కూడా టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. బట్ ఇక్కడ టికెట్ తీసుకొని అవసరం లేదు. జస్ట్ 5 minutes అటు వెళ్ళేసి 5 minutes ఇది వెళ్ళేసి వచ్చేసిన. సో ఇప్పుడు బయటకు వెళ్ళేసి ఆటో తీసుకొని, ఇక్కడ ఒక ఫేమస్ బీచ్ ఉందంట, ఆ బీచ్ కి వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేసి వచ్చేద్దాం. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఆటో తీసుకొని నయాల బీచ్ సైడ్ అయితే వెళ్తున్నాం. మేబీ because of you, I finally okay. And you don't want 300. Thank you. Welcome. చాలా ఉంటుందా లేదా మనకు తెలియదు, చూద్దాం. వచ్చేసిన ఆల్మోస్ట్ 10 kilometers ట్రావెల్ చేసేసి బీచ్ దగ్గరకు వచ్చేసిన. సో నేను కెన్యాలో బీచ్ ఇప్పటివరకు లేదు. బీచ్ ఇది చాలా బాగుంటుంది అని చెప్తే గూగుల్లో చూసుకొని 10 kilometers ఆటో బుక్ చేసుకొని వచ్చేసిన. సో చూద్దాం ఇది ఎలా ఉంటుందో బీచ్. గాయ్స్, నేను బీచ్ లోపలికి వచ్చేసిన. ఇది వైట్ శాండ్ బీచ్ చూడొచ్చు. మొత్తం అంతా ఇటు సైడ్ ఒంటెలు, అటు సైడ్ పార్టీ వైబ్, చాలా చాలా బాగుంది. ఇటు సైడ్ గోవాలో లాగా చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి, మరి కూల్ డ్రింక్స్ అవి అమ్ముతారు కావచ్చు. సో చూడొచ్చు, వైబ్ అయితే చాలా చాలా బాగుంది. ఆల్మోస్ట్ నేను ఎంత అంటే ఒక 1/2 hour టైం స్పెండ్ చేసిన. క్లోజింగ్ టైంకి వచ్చేసిన. బట్ అయినా కూడా చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్. వైట్ శాండ్ బీచ్. యాక్చువల్గా నేను శ్రీలంకలో వెళ్దాం అనుకున్నా. అక్కడ నేను రామసేతు మనం విజిట్ చేసినాం కదా, అదే మున్నార్ ఐలాండ్కి వెళ్ళినప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నా. నాకు చాలా చాలా భయం వేసింది. అప్పుడు కూడా సముద్రంలో దిగలేదు. బట్ ఇక్కడ మాత్రం వైట్ శాండ్ బీచ్ చాలా చాలా అదిరిపోయింది. కొంచెం ముందర రావాల్సింది ఉండే కానీ సడన్ ప్లాన్ అయిపోయింది కదా. అయినా నో ప్రాబ్లం. ఇటు సైడ్ మొత్తం జనాలు ఉన్నారు కదా, జనాలు. ఇటు సైడ్ కొన్ని రెస్టారెంట్లు మనకు గోవాలో ఉంటాయి కదా, సేమ్ అలాగనే ఉన్నాయి. అక్కడ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను వెయిట్ చేయమని చెప్పిన ఆటో అన్నని. వెళ్ళేసి ఏం చేద్దామనంటే మనం మళ్ళీ సిటీ సైడ్ వెళ్ళిపోదాం. బట్ ఈ బీచ్ మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చింది. మళ్ళీ కెన్యాకి వచ్చినప్పుడు మాత్రం విజిట్ చేద్దాం ఖచ్చితంగా. చలో ఆటో సైడ్ అయితే వెళ్దాం. ఇంకా సార్, హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు రీచ్ దేర్? 1/2 hour. Again? Traffic? No traffic? No traffic. So by the way, what's your name?
Time 7. 7 o'clock. Yeah. 7:15. 7:15. Yeah. we reach Okay. there. I forgot your name. Can you tell me your name? My name is Said. Said. Mr. Said. Okay. Is this your auto? Tuk-tuk? Is this your own? No, it's not mine. It's rent? Yeah. How much you are earning per day? 1,000. It's a little amount, right? It's a little amount, right? Yeah. Oh. Until morning and to night. Okay, you do two shifts? Yeah, we bring for 1,000 for the honor. Okay. So you have brothers and sisters? Yeah, Okay. I have. How many? I have my sisters, 3 sisters Ah, and 2 brothers. 3 Plus sisters. me and 3 brothers. Very big family. Yeah. Have your lunch today? Today no. Ugali. Go there because there is no No money money. to buy some food for lunch. No problem. What do you want to eat? I will buy for you. Huh? Thank you. Okay. Mombasa is very good. When compared with Nairobi, Mombasa is very good people. చూడొచ్చు ఫ్రెండ్స్, సిటీ వ్యూ చూడొచ్చు. ఇటు సైడ్ నుంచి కొన్ని మాల్స్ ఉన్నాయి, షాపింగ్ చేసుకోవడానికి అని చెప్పేసి చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. నైట్ వ్యూ ఇదంతా. సో చూడొచ్చు. సో బాయ్. Okay, thank you so much. Bye. Thank you so much. Good night. Good night. Bye. Again, I don't know. Tomorrow I'm going to another place, Tanzania. Okay, bye, Mambo. Bye. Bye. So guys, అన్న తీసుకొచ్చిండు గురుద్వారా దగ్గరికి. చాలా సడన్ ప్లాన్, అసలు సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. 5 o'clockకి 4 o'clockకి డిసైడ్ అయినా 4:30కి బయటకు వచ్చేసిన. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 7:30 అవుతుంది. నేను బీచ్ దగ్గర కొనుక్కొని తిన్న, వీడియో చేయలేదు, ఆకలేసింది. డస్ట్బిన్ యూజ్ చేసి ఇక్కడ పడేసేయాలి. సో ఈరోజు మీకు అంత ఇంట్రెస్టింగ్గా వీడియో అనిపించకపోయినా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం. ఉంటాం మరి. బాయ్. టేక్ కేర్.